ఉప్పు వేసాను, పసుపు వేస్తున్నాను, సాల్ట్, పసుపు, కొంచెం నిమ్మకాయ పిండాను. ఈ 3 కలిపి శుభ్రంగా నీట్గా కడుక్కుంటే ఇట్లా ఉన్న నీసు ఇదంతా ఈ రంగుల గింగులు వేసుకొని కడిగేస్తున్నాను. ఇప్పుడు పెద్ద ఎర్రగడ్డలు 2, పెద్ద టమాటాలు 2 ఉంటుంది వేసుకుంటే పులుసుకి. శుభ్రంగా కడిగేసే చేపలు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుతున్నాను కదా. చేపలు బాగా శుభ్రంగా నీట్గా కడిగేసాను. ఇంక ఇప్పుడు కూర చేయాలి. దాని తగు మాత్రం చింతపండు 100 గ్రాములు వేసాను. 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల చింతపండు నానబెట్టాను, కలిపి పోస్తాను పులుసులు. మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి పొడి చేశాను. తెల్లగడ్డ, చేపల కూరకి దబర పెట్టాము, గ్యాస్ వెలిగించాము. దబర అయితే కాలింది. ఇప్పుడు నూనె పోస్తాను. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న మామిడికాయ, ఇవన్నీ కోసి ఫస్టే రెడీ చేసి పెట్టాను. ముందు మీకు చూపించాను కూడా. పులుసుకి ఇవన్నీ దండిగా వేసినా ఇబ్బంది అయితే ఏం లేదు, చాలానే బాగుంటుంది తినడానికి. అందుకని చెప్పి అన్నీ వేసాను. 2 తెల్లబాయలు, దబర గాలింది. నూనె పోస్తాను. చేపల కూర అంటే నూనె ఎక్కువే ఉండాలి. ఆవాలు, జీలకర్ర, తెల్లబాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, చిటపట వేగాలి. ఆవాలు చిటపట లాగితేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు వేసి పులుసు పోస్తాం. ఎర్రగడ్డలు వేగాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేస్తాం. అది పచ్చివాసన పోయేంత వరకు ఏం చేస్తాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగింది. ఇప్పుడు టమోటాలు వేసేస్తాం. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కారం, 3 స్పూన్లు. చేపల కూర అంటే కారం పులుపు బాగా పడాలి. అందుకని 3 స్పూన్ల కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పులుపు, అంతే. చేపల కూరకు అదే రుచి, చాలానే బాగా పడాలి. అవన్నీ మసాలాలంతా వేగాయి. ముందుగా కలిపి రెడీ చేసి పెట్టుకున్నా చింత పులుసు పోసేస్తాం. చింతపులుసు వేయించే ముందు 1 స్పూన్ వేసాం సాల్ట్, ఇప్పుడు 1 స్పూన్ వేసాం. పులుసు బాగా తెల్లి ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం చూస్తా. కారం సరిపోయింది. కొంచెం కారంగానే ఉంది. మామిడికాయ వేస్తే సరిపోద్ది. కొంచెం సాల్ట్ తక్కువ వేయాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసేసాను. ఇప్పుడు చేపలు వేసేస్తాను దీనిలో. ఇంకా ఈ పులుసు చిక్కగా వచ్చేయాలి కదా, అప్పుడు మరీ సాలకుండా అయిపోద్ది. ఇంకా కొంచెం తక్కువ ఉంది సాల్ట్, వేసేస్తున్నాను. ముక్కలు వేసేసాను. మామిడికాయ వేసేస్తున్నాను. మామిడికాయ గట్టిగా ఉంది. ఇది బంగినపల్లి కాయ కావాలా? కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉడకనిద్దాం. ఇంత లోపల చేప ముక్కలు వేయించుకోవడానికి రెడీ చేస్తాం. అది అలాగే వదిలేసి మంట కొంచెం సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతాయి. కొంచెం అల్లం
ఎక్కువ ఎక్కువ వేసుకున్నా మాడిపోతుంది, బాగుండదు. ఒక అర స్పూను కారం, పసుపు ఒక అర టీ స్పూను, సాల్ట్ తగినంత ఒక స్పూను, కొంచెం శనగపిండి, బీప్ పిండి చిట్టుకుడంతా రంగు వేసాను. కలిపి పక్కన పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల పాటు ఊరనిస్తా. తర్వాత ఏం చేస్తాను, చేపల కూర కలిపెట్టకూడదు గంటితో, అయినా కలిపెట్టి చిన్నగా తీసి చూపిస్తాను. నేనేమి వేయను పులుసు కంటే. 2 తలకాయలు, 2 తోకలు, 2 పొట్ట కింద ముక్కలు, మామిడికాయ, టమోటా, ఎర్రగడ్డ వేసి పులుసు పెడతాను. కూర ముక్కలన్నీ ఏం చేస్తాను, మీకు తెలిసిన విషయమే. పులుసు అంటే చాలా తక్కువ తింటారు. చేప ఫ్రై ముక్కలకి అన్నీ వేసి కలిపాను కదా, కొంచెం సేపు ఊరనిచ్చేసి ఫ్రై ముక్కలు ఏం చేస్తాను. పులుసు అయిపోయి వచ్చింది, ఇంకా ఆపేసి దించేద్దాము. చిక్కగా అయిపోయింది కదా, ఇంకా చిక్కగా వస్తే చాలు కదా. నూనె చూడండి చుట్టుపక్కల పైకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఈ పులుసు ఆరేటప్పటికి ఇంకా చిక్కగా వస్తుంది. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆపను, పక్కన పెట్టేస్తాను. ఫ్రై ముక్కలు వేయించుకోవడానికి కళాయి పెట్టేస్తాను. ఇప్పుడు నీళ్ళు వేసాను, అవి చట్పటలాడుతున్నాయి. నూనె అయితే కాలింది. ఇప్పుడు ఫ్రై ముక్కలు వేసేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చేపలు. నా వాయిస్ అయితే బాగలేకపోవచ్చు, నా వంటలు అయితే బాగుంటాయి. మనం చూడాల్సింది వాయిస్ని కాదు, వంటలు చూడాలి. చేపల పులుసు అయితే అదుర్సు, వేరే లెవెల్, సూపర్గా ఉంది. స్మెల్కే అదిరిపోతుంది. పులుసు వేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని కానీ తినేస్తే. ఏంది ఫ్రై ముక్కలు చూపిస్తా పులుసు గురించి మాట్లాడుతుంది అనుకుంటారా? పులుసు ఇప్పుడే కదా దింపి కింద పెట్టాను, చూడండి. చాలా గట్టిగా కూడా వచ్చేసింది, వాసనే గుమ్మాలిచ్చిపోతుంది. తినడానికి సూపర్గా ఉంది. మా పెద్ద మనవాడు తింటాడు పులుసు వేసుకొని బాగా. ఆ అబ్బాయికి పెట్టేస్తాను. ఫ్రై ముక్కలు ఎర్రగా అన్నీ భలే ఉన్నాయి, కలర్ కొంచెం వేసింది దానివల్ల. పులుసు చూసారు కదా చిక్కగా వచ్చేసిందో. వేయించిన ముక్క పులుసు. మా అబ్బాయి అన్నం తింటున్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి ముక్కలు ఏదో వీడియో పూర్తి కాకముందే పెట్టారనుకుంటారు మా అబ్బాయికి. ఆ అబ్బాయి ఇప్పుడు పోతే ఇంక రాత్రి 12కి వస్తాడు. ఒక ముక్క ఏంచి పెట్టేసి ఆ అబ్బాయి గారికి. ముక్కలు ఇన్ని చేప ముక్కలు నేను వేయించాను కదా, చూడండి. నూనె ఏమైనా నల్లగా వచ్చిందా? రాదు. ఎందుకంటే మసాలా మనం తక్కువగా పెట్టుకుంటే, మంట సిమ్లో పెట్టుకున్నా హైలో పెట్టుకున్నా చేప ముక్క మాడదు, నూనె నల్లగా రాదు. ఎందుకంటే మసాలాలు ఎక్కువ పెడతా, ఆ పొడి దాంట్లో పడిందనంటే అది నల్లగా మాడిపోతుంది. అలా కాకుండా లైట్గా మసాలా పెట్టుకోవాలి. మసాలా ఎంత పెట్టుకున్నా దాంట్లో వచ్చే టేస్ట్ అంటే ఏముంది, మన చేతి వాటం ఉండాలి. మనం చేసుకునే విధానాన్ని బట్టించి దాంట్లో వేసుకునే ఐటమ్స్ ఎక్కువ తక్కువనేది కాకుండా మితంగా కరెక్ట్గా సమపాలల్లో వేసుకోగలిగితే ఏదైనా రుచిగా ఉంటుంది. చూడండి, నూనె కూడా ఎక్కడ కూడా నల్లగా లేదు, లోపల కల్లా పెట్టి మరీ చూపిస్తున్నాం. చక్కగా ఆగుతుంది. ఇప్పుడు నేనేంచి తీసిన చేపలకి ఎర్రగా కనపడకపోవచ్చు ఆ రంగు. ఎందుకనంటే నేను బాగా వేయించాలి, రోస్ట్ చేసేయాలి, చేస్తేనే బాగుంటాయి, లేకపోతే తినరు పిల్లలు. చూడండి ఎంత బాగుంది. ప్లేట్లో ఇలా నిండుగా ఉంటే కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. కొత్తిమీర తినొచ్చు, కరివేపాకు తినొచ్చు. కారం ఎక్కువ అనుకుంటే నిమ్మకాయ రసం పిండుకోవచ్చు.
చేప ముక్కలు తిన్నప్పుడు పచ్చిమిరపకాయ బాగానే నవలొచ్చు, బాగానే ఉంటుంది. టమోటా తినొచ్చు. ఎర్రగడ్డ అయితే ప్రతి ఒక్కరు కూడా నంచుకొని తింటారు, చాలా మంచిదంట. నాకైతే తెలుసు, మేము కూడా తింటాము. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా, ఎంత నీట్గా, ఎంత బాగున్నాయో. ఎర్రగా ఉన్నాయి ముక్కలు. ఏం చేశాను, కరకరలాడతాయి ఈ ముక్కలు. మా అబ్బాయి తిన్నాడు కదా ఇప్పుడు, చాలా బాగుందమ్మా చేప రుచి, ఇంకొకటి వెయ్యి అన్నాడు. ఇంకొక ముక్క కూడా పెట్టాను ఆ అబ్బాయికి. నేనైతే చేపల కూర ఇప్పుడు తినను, నేను మళ్ళీ తింటాను. ఇవి బాగా ఆరాలి, ఆరితే నేను బాగా ఒలుచుకొని ఈ ప్లేట్లో ఉన్న ముక్కలు మొత్తం నేనే తినేస్తాను, ఇబ్బందే లేదు, దానిలో డౌటే లేదు. ఫ్రై అంటే మాత్రం అందరం తినేస్తాం, ఎత్తుకొని 3-4 వేసుకొని అన్నంలో నంచుకొని తినరు. మామూలుగా పకోడా కదా, ఒలుచుకొని ఎత్తుకొని కవర్లో నుంచి తీసుకొని తిన్నట్టే అందరూ ఎత్తుకొని తినేస్తారు. అందుకని ఎక్కువగా మా ఇంట్లో చికెన్ అయినా, మటన్ అయినా, చేపలైనా ఎక్కువగా ఫ్రైయే చేస్తాను. పులుసు అనేది మామూలే, అంటే కూరలే అన్నంలో కూడా కొంచెం కావాలి కాబట్టి చేస్తాను. కొత్తిమీర, కరివేపాకు కూడా పెట్టాను, చక్కగా నవ్వులుకుంటా తినేస్తారు ఎర్రగడ్డలో వేసుకొని. ఈ విధంగా మీకు నచ్చినట్లయితే ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి. నేను చెప్పేదని కాదు, మీరు ఈ విధంగా ఒకసారి చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితేనే మీరు మళ్ళీ ఒకసారి చేసుకోండి, నచ్చకపోతే చేయవద్దు. చూసి చేసుకున్నంత మాత్రాన ఏమి ఇది కాదు కదా. నేను ఎలా చేశాను మీకు అన్నీ చూపించేసాను కదా, అదే కొలతల్లో చేసుకొని ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.